చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు అంటే నీకెవరైనా చెప్పినా, నువ్వెవరికైనా చెప్పాలన్నా ఒక మాట ఒకలా స్టార్ట్ అవుతే అది ఇంకో మనిషి నుంచి మాట మాట యాడవుకుంటూ నీ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న రెండో ఒకటో మాటని ఇక్కడికి ఒక 5-6 మాటలుగా వస్తుంది. ఎందుకంటే మధ్యలో అన్ని యాస్టీజ్గా చెప్పరు. తర్వాత అది వినేసి మనం ఫైటింగ్కి వెళ్ళడం కాదు. ఆ చెప్పుడు మాట వినకుండా నీ కళ్ళతో చూసింది కూడా నమ్మకుండా అది నిజంగా విని దూరం నుంచి చూస్తే ఇలా సైగ చేసేది వేరు, నోటి నుంచి వచ్చే మాటకి సైగకి వేరే. అందుకే నీ కళ్ళతో దగ్గరుండి చూసి నీ చెవులతో విని అప్పుడు ఆ మాట కరెక్టా కాదా అని నమ్ము. అంతేకాని వాళ్ళేదో అన్నారు ఇలా అని ఆవిడ చెప్పింది నేను విన్నాను, అలా ఎలా అంటది ఆవిడ, ఇలా అంటారు అతను అని చెప్పేసి ఫీల్ అవ్వకండి. అండ్ అంత టైం చెప్పే వాళ్ళకి ఇవ్వకండి. ఏదైనా నువ్వు వింటే నువ్వు చూస్తే నమ్ము, లేదంటే వదిలేయి. చిన్న చిన్న బంధాలు, చిన్న చిన్న రిలేషన్స్, చిన్న చిన్న ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో, ఇప్పుడున్న మనీ టైట్లో, ఇప్పుడున్న మనుషులు ఒకప్పుడు లాగా లేరు. అందరం ఉమ్మడి ఫ్యామిలీగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, అరే వాళ్ళు కావాలి, ఒక పండుగ చేస్తే అందరు రావాలి, అలా లేరండి. కొంతమంది కొన్ని ప్లేసుల్లో బాగా ఉన్నారేమో కానీ ఎంతమందికి దూరం ఉంటే అంత హ్యాపీగా అన్నట్టు అనుకునే రోజులు ఇవి. ఇంకా చిన్న చిన్న మాటలు విని నన్ను అలా అంటారా అని చెప్పేసి అసలే మాట్లాడకుండా అయిపోతారు. ఏదైనా కష్టం వస్తే ఒకరికొకరు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి మనుషులు వాళ్ళకే పనికొస్తారు. ఇప్పుడు ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేయరు కదా. ఉన్న ఆ యొక్క చిన్న చిన్న రిలేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే పనికొస్తుంది. అలాగా చెప్పుడు వినేసి మీరు ఏ బంధాల్ని తెంపుకోకండి. ఎందుకంటే కావాలనుకున్నప్పుడు దొరకకపోవచ్చు. నువ్వు చూస్తే అప్పుడే మాట్లాడు, తర్వాత మాట్లాడకుండా ఉండడం కాదు. మాట్లాడు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇలా అనుకుంటున్నావు, నేను అది కాదు ఈ ఉద్దేశంతో అన్నాను. ఆమె ఏమైనా అపార్థం చేసుకుందాం, ఆయన ఏమైనా అపార్థం చేసుకున్నారేమో, నేను ఈ ఉద్దేశంతో అన్నాను అక్కడే క్లియర్ చేసుకొని అది అక్కడ తెంచేసుకో. లాగా చేసి చాలా సంవత్సరాలు మాట్లాడకుండా మళ్ళీ మాట్లాడుకోవాలి. ఏదో మంచో చెడో అయితే మళ్ళీ మాట్లాడుకోవాలి. అప్పుడు బాగోదు కదా. అందుకని ఉన్న రిలేషన్ని చెప్పుడు మాటలతో విని నీ మైండ్ పాడు చేసుకోకుండా నువ్వు చూసింది కూడా అక్కడే తెలుసుకో. నీకు అనాలంటే అనేసి, అనిపించుకోవాలంటే అలాగే అనిపించుకో. కానీ ఇంకో మనిషికి అవునా అని చెప్పేసి ఆ మాటకి నువ్వు మైండ్ డిస్టర్బ్ చేసుకోకు, ఆ మాటను నమ్మకు. నువ్వు కడుపు మంటి 4 మాటలు అనకు. మళ్ళీ అదే మాటను తీసుకెళ్ళి అక్కడ వేరేలాగా చెప్తారు, మళ్ళీ వాళ్ళు కూడా బాధపడతారు. అది కాకుండా ఎవరైనా సరే బంధుత్వాల్ని ఇలా నింపుకోవాలి తప్ప ఇలా తెంచుకుంటే ఏమీ రాదు. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, ఈ శాశ్వతం కానీ ఈ జీవితాన్ని, వచ్చిన 4 రోజులు ఉన్న ఈ 4 రోజుల జీవితాన్ని అందరితో, మనకు నచ్చిన వాళ్ళతో, మనల్ని నచ్చిన వాళ్ళతో ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండి కలిసినప్పుడు హాయ్ హలో అని చక్కగా ఆ చిన్ననాటి మెమరీస్, అప్పుడు కలిసిన మెమరీస్ పంచుకునేలాగా బంధాలు ఉండాలి. ఓకేనా?